హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనము లంచ్ ఇలా ప్రిపేర్ చేసుకుందామండి. ఆకుకూర పప్పు, చిక్కుడుకాయ తాలింపు చేద్దాము. చిక్కుడుకాయ తాలింపుకి మనము గోరుచిక్కుళ్ళు ఒలుసుకుని కడిగేసి కొంచెం సాల్ట్, వాటర్, పసుపు వేసి ఉడకబెడుతున్నాను. ఇది ఉడికిన తర్వాత మనము తాలింపు వేసుకుందాము. చూడండి, కొంచెం వాటర్ పోసేసి ఉడకబెట్టుకుందాము. తర్వాత ఉడికిపోయాయి కదా, ఇప్పుడు వడకట్టేసుకుందాము. తర్వాత తాలింపు వేసేసుకుందాము. ఇట్లా కొంచెము గరిటెతో వాటర్ అన్నీ అలా ఒత్తాలి. ఒత్తితే దాంట్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. గోరుచిక్కుళ్ళు మాత్రం ఇలా చేయాలండి, ఇంకే చిక్కుళ్ళు కూడా ఇలా చేయము. తర్వాత తాలింపు పెట్టుకున్నాం కదా, కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అట్లా మనం వేసుకుంటాం కదా తాలింపులో. మనకు నచ్చినవి మినపప్పు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి, 2 మిర్చి వేసుకున్నాము. వేసిన తర్వాత వెల్లుల్లి, 2 మిర్చి వేసుకున్నాం కదా, కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు అన్నీ వేసి తాలింపు వేసేసుకున్నామండి. ఇప్పుడు మనము సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకున్నాము. కొంచెం కారం వేసుకున్నాము. వెల్లుల్లి వేసేస్తాం కదా, ఇప్పుడు కారం వేసుకుంటే దాంట్లో బాగా వేగిపోతుంది అన్నమాట. కొంచెం కారం వేసాను, కొంచెం సాల్ట్ సరిపోలేదని కొంచెం వేస్తున్నాను. తర్వాత మనము ఇలాగే తినేయచ్చు. లేదు అనుకుంటే కొంచెం పప్పుల పొడి ఉంటుంది కదండి మన ఇంట్లో, పప్పుల పొడి వేసుకోవచ్చు. అసలు కారం, వెల్లుల్లి వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. వద్దు అనుకుంటే ఇలా పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్ అన్నమాట. తర్వాత ఆకుకూర ప్రిపేర్ చేసుకున్నాము. పాలకూర, చుక్కకూర కలిపి చేస్తున్నానండి. పెసరపప్పు కడిగి పెట్టేసాను, దాంట్లో సన్నగా కట్ చేసిన ఆకుకూర వేసేస్తున్నాను. తర్వాత టమోటో, పచ్చిమిర్చి కట్ చేశాను, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెము పసుపు వేసాను, తర్వాత సాల్ట్ వేసాను. మనము చుక్కకూర వేసుకున్నాం కదండి, అందుకని చింతపండు కొంచెం వేస్తున్నాను, పులుపు ఉంటుంది కదా. కొంచెం జీలకర్ర వేసాను. ఇంతకుముందు కూడా పాలకూర చేసుకున్నట్టున్నామండి, అయితే సరిగ్గా గుర్తులేదు, కానీ ఈరోజు కూడా చేస్తున్నాను. అంటే ఈరోజు చుక్కకూర కలిపాను కదా, అదంతా ఉడకబెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము అది బాగా వేయించుకొని తాలింపు వేసుకున్నాము. అలాగా ప్రోటీనే కదండి. వేసాను, కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం తాలింపు వేగిన తర్వాత ఆకుకూర, సాల్ట్ అవన్నీ తీసుకొనేసి తాలింపు వేసేసుకుందాము. కొంచెం ఇంగు వేస్తున్నానండి. ఎప్పుడైనా నేను ఎల్జీ వాడతాను, ఈసారి బాంబినో వాళ్ళది తెచ్చానమాట. ఎలా ఉంటుందో చూద్దామనేసి తెచ్చాను. ఈ మధ్య వాడానండి, బాగానే ఉన్నది టేస్టు. ఇలా మెత్తగా వేయించేసుకొని తాలింపు వేసేసుకున్నాం. ఫస్ట్ ఇలా వేసేయండి కదా, సాల్ట్ అన్నీ చూసి కరెక్ట్గా వేసేసుకున్నాము. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసానండి. ఇప్పుడు మనకి లంచ్లో నంచుకోవటానికి ఇలా అప్పడాలు వేస్తున్నాము. ఆకుకూర పప్పు బాగుంటుంది కదా. ఇలా ఆకుకూర పప్పు, గోరుచిక్కులు తాలింపు, పచ్చిమిర్చి పచ్చడి ఇంట్లో చేసి పెట్టినానండి మార్నింగు. అది కూడా ఈ 3 కాంబినేషను చాలా బాగుంటుంది, అందుకని అప్పడాలు కూడా వేయించాను. ఇలా చాలా బాగుంటుంది కదా. మీకు నచ్చిందా?